గ్రామీణాభివృద్ధి వ్యవసాయ రంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం పేరనేటువంటిది వచ్చే అవకాశం కూడా ఉంది. ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారముల యందు కొంత జాగ్రత్త ఈ సంవత్సరం కూడా పడవలసి వస్తుంది. అందరికంటే చిక్కెవరికి అంటే ఆర్థిక శాఖను చూచేటువంటి వారికే చాలా చిక్కు. ఏమిటి అంటే నిధులు 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 అంటారు, ఉండండి 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 అంటారు. ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో కఠినాతి కఠినమైన నిర్ణయములుంటేనే పరిపాలన బాగుంటుంది, కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది తప్పదు అని ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానాన్ని సూచిస్తూ చెప్తున్నటువంటి ఫలితం ఇది. షష్ఠభావంలో కేతువు ఉండటం ఆరోగ్య రంగం కానీ ఆరోగ్యపరమైనటువంటి శాఖలో కానీ తప్పకుండా కొంత అద్భుతమైనటువంటి ప్రక్షాళన జరుగుతుంది. ముఖ్యంగా ఆసుపత్రులు, ప్రజా ఆసుపత్రులు, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వైద్యం అందించటానికి మంత్రివర్గం అందరూ కూడా కంకణం కట్టుకొని నిలబడటం ఈ సంవత్సరం మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. చతుర్థ సప్తమాధిపతి బుధుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఒప్పందాలు, భాగస్వామ్యం, ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాల వ్యవహారాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అడుగులు వేయవలసి వస్తుంది. ద్వాదశ భావంలో బుధ రాహు కుజ ప్రభావంతో రాష్ట్రానికి ఖర్చులు అనేటువంటివి బాగా పెరుగుతాయి. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల స్త్రీలు కానీ, కళలు కానీ, సంస్కృతి కానీ, దేవాలయం కానీ, సంక్షేమ రంగాలు కానీ, చలనచిత్ర రంగం కానీ, మీడియా రంగం కానీ ఇవన్నిటికీ అద్భుతమైనటువంటి వృద్ధి. నేను గత సంవత్సరం కూడా చెప్పినటువంటి మాట ఏమిటి, మీడియా వాళ్లకు న్యూస్లు క్రియేట్ చేయాల్సిన పని ఉండదు. పుష్కలంగా వార్తల మీద వార్తలు, వార్తల మీద వార్తలు, ప్రతిరోజు సంచలనమే తప్పకుండా మీడియాకు ఉంటుంది. చలనచిత్ర రంగంలో అద్భుతమైనటువంటి విజయాలు కూడా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే భారతదేశానికి సంబంధించిన కావచ్చు, ఇద్దరు స్త్రీలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం కనిపిస్తుంది. ఉన్నత పదవుల్లోనైనా, ఇంట్లోనైనా, ఎక్కడైనా, ఎలాగైనా, ఏమైనా స్త్రీలకు సంబంధించిన ఆధిపత్యం సుస్పష్టంగా పెరిగే అవకాశం కలుగుతోంది. కాబట్టి మగవాళ్ళు పరాభవం కాకుండా జాగ్రత్తగా ఉండండి అని పంచాంగం చెబుతోంది. ఇక సప్తమ దశమాధిపతి గురువు లగ్నంలో ఉండటం తెలుగు రాష్ట్రాలకు చక్కటి ఒక ప్రేమతత్వంతో, ఒక ఒడంబడికతో పరిపాలన అనేటువంటిది చేయటానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పోరాటం చేసి నిధులు సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది.